నువ్వు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు చేసేది ఏంటండి? ఇవాళ నీ కళ్ళబుల్లి మాటలు, నువ్వు చెప్పే మాటలు ఇవాళ ప్రజలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. డ్వాక్రా రుణమాఫీ అన్నావు, చేసావా? మోసం చేసావు కదా, మహిళలు మోసం చేసావు. రైతు రుణమాఫీ అన్నావు, రైతులను మోసం చేయలేదా? మోసం చేసావు. యువత, మాలాంటి యువకులందరినీ కూడా నెట్ట నిలువున మోసం చేసావు. నువ్వు చెప్పిన డైలాగ్ ఇవ్వాలన్న రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత చెవుల్లో ఇంకా ఈకో అవుతూ ఉంది. అదేంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరికి కూడా జాబులు రాలా. మరి దీన్నేమంటారు? యువతను కూడా మోసం చేసావు. ఇంకా నువ్వు చెప్పే మాటలు వినడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగనన్న మంచి చేస్తే అవును యువకుడు మంచి చేశాడని ఒప్పుకోండి. లేదు ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఒప్పుకుంటాం. కానీ ఇవాళ ఏదో బీసీ డిక్లరేషన్ పెట్టేసి నువ్వేదో చెప్తా ఉన్నావు, 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇస్తానని. గతంలో ఇచ్చింది అది ప్రధానమంత్రి గారి పథకం. దాని పేరు మార్చుకుని నీకులాగా మేము ఎప్పుడు పేర్లు మార్చుకోవాలా. మేము ఇవాళ పిఎం కిసాన్, వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్తా ఉన్నాం. ఆ చంద్రన్న బీమా అని చెప్పేసి పెట్టుకుని నువ్వు ఇచ్చేది 50,000 అయితే కేంద్ర ప్రభుత్వం 4.5 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు ఆ పథకం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేశారు కాబట్టి పోయింది. ఇది కాకుండా బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 ఇస్తానని చెప్తా ఉన్నావు. నువ్వు చెప్పే మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? దీనికన్నా గొప్పగా జగనన్న రాబోయే రోజుల్లో ఇంకా చేస్తారు, మాకు పూర్తి నమ్మకం ఉంది. పేద ప్రజలకి పెన్షన్లు ఇచ్చే దాంట్లో కానీ, లేకపోతే పేద ప్రజల్ని ఆదుకునే దాంట్లో కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతకై కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి 5 డెప్యూటీ సీఎంల్లో 4 డెప్యూటీ సీఎంలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నా. జగనన్న అర్ధ సింహాసనాన్ని తీసుకొచ్చి మా బీసీలకి ఇచ్చాడే, మరి ఇంక జగనన్న కాకపోతే ఇంకెవరు కావాలండి? ఇవాళ అన్ని రకాలుగా కూడా చెప్తా ఉన్నా, ప్రతి అంశంలోనూ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మేము బ్యాక్ బోన్ క్లాస్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదండి. ఇవాళ రాజకీయ నాయకులు మైండ్ సెట్ మారితే మారచ్చు. 10 మంది ఒక రకంగా అనుకుంటే రాజకీయ నాయకులు కూడా 10 మంది ఆ గవర్నమెంట్ బాగాలేదన్నమాట, వీళ్ళు బాగున్నారన్నమాట అనుకోవచ్చు. కానీ ప్రజలు ఇవాళ లబ్ధి పొందారు. జగనన్నని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రోసయ్య గారిని చూశారు, ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చూశారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పరిపాలన ఇప్పటిదాకా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా. ఇవాళ గతంలో మనం చూసేవాళ్ళం, పేపర్ తీస్తే కాల్మనీ కేసులు చూసేవాళ్ళం, పేపర్ తీస్తే రైతు ఆత్మహత్య ఫోటోలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కటైనా కనబడుతుందా? ఇవాళ మార్పు జరగలేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం పోలేదా? మరి అన్నీ జరుగుతూ ఉన్నాయనంటే దానికి వెనకాల ఉన్నది ఏకైక పర్సన్, సింగిల్ పర్సన్, అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయనతో పాటు నేను ఆయన ప్రభుత్వంలో ఎంపీ కింద ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. యాజ్ ఏ బీసీగా, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన ఒక ఎంపీగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మా బడుగు బలహీన వర్గాల్ని ఇంకా పైకి తీసుకొచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తారు. ఇంకా మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. జగనన్న మాట చెప్తే మాట తప్పరు, మడమ తిప్పరు. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే మొత్తం దాన్ని తొంగలోకి తొక్కుతారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.